యూ అన్న చీ అంది, ఐ లవ్ యూ అన్న చీ అంది. ఎందుకురా దీనికి ఇంత గేరా? అందంగా ఉంది కదా మామా. ఆ అందమే లేకుండా చేద్దాం. దోర్తిదా ఎవడు నువ్వు? ఎవరినో తీసుకొచ్చి నన్ను కొట్టిస్తావే? ఐ లవ్ యూ చెప్పడం కాదే, ఇప్పుడు నువ్వు నా దగ్గర పడుకున్నా సరే నీ మొహాన్ని యాసిడ్ పోయటం ఫిక్స్ అయినే ఫిక్స్. ఆపరా నాకు, ఆపరా. అది యాసిడ్ కాదురా, కూల్ డ్రింక్. కాస్త కూలింగ్ ఎక్కువైంది. యాసిడ్ పడిందనే ఫీలే నేను ఇంత బాధ పెడుతుంటే ఆడపిల్లలరా, వాళ్ళ మీద యాసిడ్ పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? ఇదే నీ చెల్లి మీద ఎవడైనా యాసిడ్ వేస్తే చంపేయాలనుకుంటావుగా, మరిప్పుడు నిన్ను చంపేయాలిగా. అందమైన అమ్మాయిల వెంటబడండి, టీజ్ చెయ్యండి వాళ్ళు ఎంజాయ్ చేసే వరకు, కామెంట్ చేయండి వాళ్ళు హర్ట్ అవనంత వరకు, లవ్ చేయండి వాళ్ళు ఓకే అంటే ప్రాణాలు ఇచ్చైనా దక్కించుకోండి. అంతేగాని ప్రేమించానంటే యాసిడ్ బయట ఏంట్రా? ఇది కానీ మళ్ళీ రిపీట్ అయిందనుకో, ఓ ఓ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ప్రేమిస్తున్నాను, ప్రేమించకపోతే యాసిడ్ పోస్తాను అంటే కోసేయండి, నేను చూసుకుంటా. నేనెక్కడున్నాను రా? సొసైటీ మరీ దారుణంగా తయారైంది. అవునండి, ఆడపిల్లలు బయట తిరగడం కష్టంగా ఉంది. యాసిడ్ పోయడం, పేకలు కొయ్యడం. ఆడపిల్లలు మాత్రం మామూలుగా ఉన్నారండి. మిడ్డీలని చెడ్డీలని ఇంత పిలికి లాంటి బట్టలు వేసుకుని వెళ్తుంటే యాసిడ్ పోయికి ఏం పోస్తారు? తప్పు. ఇక్కడ మ్యాటర్ డ్రెస్ కాదు, మైండ్ సెట్. మగాడి మైండ్ సెట్ మారాలి. మిడ్డీలు చెడ్డీలు వేసుకుంటే యాసిడ్ పోస్తావా? ఎందుకు వెళ్తున్నారో బాబు? రండి అన్న రండి. ఏంటివంటే వేలు చూపిస్తావేంటి? వెళ్ళమని చెప్పానా? లాస్ట్ ఇయర్ కాలేజ్ టాపర్ కదూ? ఏంట్రా అవి? ఏంట్రా అవి? తెలియదు సార్.
ఏంటవి? నాకేం తెలియదు సార్. అది అది రూమ్ నెంబర్ 6 లో విక్కీ సార్. నాకేం తెలియదు సార్. మీరు చేసే పని కాలేజీకి పంపిస్తే ఇవంటరా మీరు చేసేవి? ఇది ఏంట్రా మీరు చేసే పని? కొడతారేంటి? ఇది క్యాంపసా ఎలిమెంటరీ స్కూలా? ఎలిమెంటరీ స్కూలా? చదువుకోమని పంపిస్తే డ్రగ్స్ కావాలరా? డ్రగ్స్ వచ్చేది కాలేజ్కి? కొట్టడం ఏంట్రా? నరికి పోగులు పెట్టాలి. నన్ను కొడుతున్నాడు రా. వచ్చేసాడు. డ్రగ్స్ కావాలా? డ్రగ్స్ పో. ఏంట్రా అలా చూస్తున్నావు? పో, పోయి నీ బాబుని పిలుచుకురా. పో. వీడేనా? అవును. ఏమా బాబుని కొట్టినావంట? వాడు నీకేమవుతాడు? ఏం గాడు? నీకేమవుతాడు? ఏం గాడు? ఏమీ గాంధీ ఎందుకు వచ్చారా? మేము ఆన్సర్ చేయాల్సింది వాళ్ళ అమ్మా బాబులకి, మీకు కాదు. ఓ ఓ సార్, మేము అమ్మ బాబులం కాదని కొడుతున్నాడు సార్. ఇది మంచి కాలేజీ లెక్క లేదు సార్. ఇది అంత తేడాగా ఉన్నది సార్. అరే స్కూల్ పోరాలని కొడుతున్నాడు సార్. ఈ క్యాంపస్ ఏమైనా నీదా? ఒకసారి దేన్నైనా నాది అనుకుంటే ఎంత దూరం వెళతానో నాకే తెలియదు. మీ వాడు ఈ కాలేజీలో తప్పు చేశాడు, వద్దని చెప్పండి. మళ్ళీ మేయర్ కొడుకునే కొడతావా? సారీ, ఇలా మాట్లాడకూడదు. లంజా కొడక, గుడ్డ లోడ తీసి కొడతా. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నీ పోస్ట్లో ట్రాఫిక్ 100 రూల్స్ ఉండొచ్చు, కానీ ఈ కాంపౌండ్లో ఒకటే రూల్. నేను మాట్లాడాలి, నువ్వు వినాలి. 1 వే ట్రాఫిక్. విను. నీ కొడుకును కొడితే నీకెక్కడో కాలుద్దేమో. నా స్టూడెంట్స్ని స్పాయిల్ చేస్తే నాకిక్కడ కాలుద్ది. ఇక్కడ కానీ కాలిందనుకో, నేను పాఠం చెప్పేటప్పుడు మాత్రమే గ్రామర్ ఫాలో అవుతాను. కొట్టేటప్పుడు అస్సలు ఫాలో అవ్వను. ఎటుపక్క మొదలుపెట్టి ఎటుపక్కకు తీసుకెళ్ళి ఆపుతాను నాకే తెలియదు. దబిడి తిబిడే. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. తల్లిదండ్రులుగా మీరు ఫెయిలియర్, గురువుగా నేను చేస్తున్నా. అది వల్ల కాకపోతే ఇక డైరెక్ట్గా దేవుడి దగ్గరికే. నీకు నీ కొడుకే కావాలో, వాడి జ్ఞాపకాలే కావాలో డిసైడ్ చేసుకుని రేపు కాలేజీకి పంపించు. ఓ ఓ నేను డ్రగ్స్ తీసుకుంటాను, ఇంకోటి తీసుకుంటాను. నీకెందుకే? అనవసరంగా ఆ ప్రొఫెసర్ గారిని నా మీదకి వదిలేవు. అలాంటప్పుడు నిన్నెందుకు వదులుతానే? ఆగు.
వదిన చేయి పట్టుకుంటావరా కొడక్క? వదిన అన్న తీసుకురమ్మన్నాడు, పండెక్కు. వదిన మొహమాట పడుతున్నట్టుంది, వెళ్ళి ఆపండి. మా అన్న పిల్లాన్ని టచ్ చేస్తావరా? తోలు తీస్తావు. ట్రై చేయి. వదలకుంటే సస్తావు. ట్రై చేయమని చెప్పానుగా. ఏంట్రా ట్రై చేసేది? విక్కీని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. వాళ్ళెవరు? అన్నంటారు, వదినంటారు, పెళ్ళామంటారు. మ్యాటర్ ఏంటి? మాది వైజాగ్. మా నాన్న పేరు జగదీష్ ప్రసాద్. మా అన్నయ్య పేరు ఆనంద్ ప్రసాద్. మా నాన్నకు బిజినెస్ విషయాల్లో గోపి అనే వాడితో గొడవలు జరుగుతూ ఉండేవి. ఏళ్లుగా కోమాలో ఉన్న వీరకేశవుడు కోమాలో నుండి బయటకొచ్చాడు. మా నాన్ననొచ్చి కలవమని వీరకేశవుడి నుంచి కబురొచ్చింది. గోపిని కొంచెం కంట్రోల్లో పెట్టడం మంచిది. నీకు వింతగా అనిపించడంలా? నా కాళ్ల దగ్గర స్టార్ట్ అయ్యి నా కొడుకు నెత్తిన సెటిల్ అయి వాణ్ణి జాగ్రత్తగా ఉండమని నాతోనే అంటున్నా. ఎక్కేవాడు ఇంకొకడిని తొక్కాలి, తప్పు కాదు. బండను తొక్కు, కొండను కాదు. నేను కోమాలోనే పోతాననుకున్నావులే, అందుకే ఎదిగా. నే వచ్చానుగా, వదిలేయ్. మళ్ళీ నా కాళ్ల దగ్గర పడుండాలంటే కష్టమేలే. ఒక పంచి, నీ కూతురు పెండ్లిడుకొచ్చిందని తెలిసింది, మా వాడికిచ్చి పెండ్లి చెయ్యి. వియ్యంకుణ్ణి అని చెప్పుకొని బతికేయి. అమ్మాయి ఇష్టాలు తెలుసుకోవాలి కదా. అసలు భూమి మీద లేకుండా పోయే కన్నా పెళ్లి బెటర్ అని చెప్పు. దాంతో చదువుకుంటున్న నన్ను బెడ్స్ పిల్లని నుంచి పిలిపించారు. వాడితో నాకు పెళ్ళేంటి డాడీ? మామూలుగా అయితే అది మనిద్దరం డిసైడ్ చేయాలమ్మా. కానీ మన మీద మూడో పర్సన్ డెసిషన్ ఆల్రెడీ తీసేసుకున్నాడమ్మా. మనల్ని ముసలాడు ఏం పిక్తాడు నాన్న? ఎవరనుకున్నావురా? వీరకేశవుడు. ఒప్పుకుంటే ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, లేదంటే పిండం పెట్టడానికి కూడా ఈ ఇంట్లో మనిషి ఉండడు. వాళ్ళు పెట్టిన భయానికి తల వంచక తప్పలేదు. ఇది
కలలో కూడా ఊహించలేదు కదరా. నా తల కావాలి అని ఎగిరావు. కాళ్ళు దొరికాయి, కడుకో. నీళ్లు నెత్తిన తలుగో, పుణ్యం కూడా వస్తుంది. ఏర్పాట్లు అదిరిపోయినాయి అన్న. అన్న పెళ్లి కొడుకు డ్రెస్ లో అదిరిపోయాడ్రా. అదే అన్న పెళ్ళిరా, ఎంజాయ్. జోకర్ వచ్చింది పేకలో. నీకు పేకలో వచ్చింది. ఈ జోకరు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుందిరా. ఎరా బామర్దే. ఇలా ఆడపిల్లని అడ్డం పెట్టుకుని బతికిపోయే నీలాంటి వాడిని ఏమంటారో తెలుసా? కొజ్జా నా కొడుకు. నా కొడుకు చంపేశాను. ఏం చేయలేం, వాళ్ళు అలర్ట్ గా ఉన్నారు. మొత్తం అందరినీ వేసేద్రా. మా అన్నయ్య ఆఖరి చూపు చూసుకోకుండానే నా తండ్రి నన్ను దూరంగా పంపించేశాడు. ఆ దుర్మార్గులు మాత్రం. అది నా పెళ్ళామని అందరికీ తెలిసిపోయింది నాన్న. వాళ్ళని బతికినవను చంపేస్తాను నాన్న, చంపేస్తాను. మనం గెలవడం అంటే ఎదుటి వాళ్ళని చంపడం కాదు, ఓడించడం. వాడి కూతుర్ని వాడు తీసుకుపోయి వాడేంటో చూపించుకున్నాడుగా. నీ పెళ్ళాన్ని నువ్వే తీసుకొచ్చి నువ్వేంటో వాడికి చూపించాలి. అప్పటి నుంచి ఏ నిమిషంలో ఏం జరుగుతుందోనని ఎప్పటిదాకా భయంగా బతుకుతున్నాను. ఈ రోజు నుండి దేనికి టెన్షన్ పడద్దు. వాళ్ళు నిన్ను తాకాలంటే ముందు శ్రీమన్నారాయణ తల నరికే దమ్ముండాలి. ఓకే.
లోపలికి వెళ్ళు. వెళ్ళు. ప్రభుత్వం కనిపించేదే కాదు, ఒక కుటుంబానిదే పెత్తనం. వ్యాపారాలు వాళ్లవే, విత్తనాలు వాళ్లవే, ఎరువులు వాళ్లవే. కల్తీ జరిగినా నోరు మూసుకోవలసిందే తప్ప నోరు విప్పితే పురుగులు చావలేదు అన్నావు. మరి నీ కొడుకు చచ్చాడు కదరా? కాంట్రాక్టులు మొత్తం వాళ్లవే. వాళ్ళని కాదని ఎవరైనా ముందుకొస్తే నెలాఖరైతే జీతం తీసుకో, నెల తప్పాలనుకుంటే కాపురం చేసుకో, సుఖం లేకపోతే మాలాంటి వాళ్ళని చూసుకో. డ్యూటీలు ఎందుకే నీకు? చివరికి పిల్లలు తాగే పాలు కూడా కల్తీ చేయడంతో 60 మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోయారు. కడుపు కోతతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. వాళ్ళకి సంబంధం ఏమిటయా? ఏది జరిగినా వాళ్ళ మీద తోసేయటమేనా? వీళ్ళందరినీ నెట్టేయండి. పోలీస్ స్టేషన్ కి వెళ్లిన పాపానికి ఊరిని చుట్టుముట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తారా? మగాడనేవాడు బతకూడదురా. ఎక్కడైనా నోరు విప్పితే ఇప్పుడు తాళి బట్లే తెగాయ్. ఈసారి అప్పటిదాకా నువ్వు బతికుండాలి కదరా. మీ మంచాల మీదకే మగాడు లేడు, నన్ను చంపడానికి ఎవడొస్తాడే? దేవుడు. దేవుడా? ఎక్కడ? రమ్మను. దేవుణ్ణి చూడాలి చూడాలి అనుకోవద్దు. ఎదురు పడితే మోడి మస్సైపోతావు. చూపించవే. చావొస్తోంది. చావు ముందొస్తుందా?
నీ దేవుడు ముందొస్తాడా చూద్దాం. ఏయ్, దేవుడు వస్తున్నాడేమో చూడండి రా. నిన్ను కాదని ఇక్కడికి రావడానికి ఆ దేవుడికి కూడా దడేనన్నా. ఎక్కడా ఎక్కడా అన్నారు కదరా, వచ్చాడ్రా. దేవుడు వచ్చాడంట, నరికేయండ్రా. शूलारूप सिंहाद्रिवासा कोपावेश शत्रु संहारे भुजबल वीर ओ वज्ररूपा పారిపోతాడన్నా. అట్టంటోడు బతకూడదన్నా. భూమికి పారు సంపేన్న లజ్జా కొడుకుని. నేనెవరో తెలుసా? అర నిమిషంలో చచ్చే నీ అడ్రస్ నాకెందుకురా? నరసింహుని అవతారము సింహ బలము ఉన్నవాడు. నడక చూస్తే శౌర్యముంది, తన మాటలో ధైర్యముంది. దేశం వెలేసి వస్తే శత్రువులే పరుగు పరుగు. అతని పేరు వింటేనే వజ్ర ఖడ్గ మధురు బెదురు. అతడే సింహ నరసింహ. ఏం రాజాగారు ఇలా వచ్చారు? మమ్మల్ని చూసి మీకు భయం వేస్తోందా? భయమా? నాకా? నా కాంపౌండ్లో కుక్క కూడా ఆ పదం తెలియదు. మరెందుకొచ్చారు? సమాజానికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు, చెడు చెయ్యకూడదు. చేశారు, చేస్తూనే ఉన్నారు. వద్దు, ఆపాలి. ఆపకపోతే? ఆపకపోతే అన్నాడు. నేనెవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ, జబ్బు చేస్తే వైద్యం చేస్తా. ఆప్షన్ బి, తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా? నరకడమా, వైద్యమా? ఏది కావాలో డిసైడ్ చేసుకో. చాయిస్ ఇస్ యోర్స్. ఏం డాక్టర్,
నరకడం అంటే సూది పొడవడమో కుట్లెయ్యడమో అనుకున్నావా? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతావు. తప్పు చేస్తే చంపేస్తావా? కన్ఫర్మ్డ్గా జరిగిందేదో జరిగింది. మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉంటే చాలు అనుకో. టెన్షన్ తగ్గుద్ది, గుండె బాగా పనిచేస్తుంది, ఎక్కువ కాలం బతుకుతావు. కుట్లు వేయడమే కాదు, పోట్లు కూడా వేస్తాను. డాక్టర్ అయి ఉండి మీరు ఇలా చేయటం ఏంటి? ఒక పేషెంట్ బాడీలోనికి వైరస్ ప్రవేశిస్తే డాక్టర్గా దాన్ని ఎలా చంపేస్తానో, సమాజం మీదకి వచ్చే వైరస్ని కూడా ఒక పౌరుడిగా అలాగే చంపేస్తాను. పోలీసులు మేమున్నాంగా, యాక్షన్ తీసుకుంటాంగా. పోలీస్ ఎక్కడ? కల్తీ జరిగిందని నిలదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. కాంట్రాక్టర్లను చంపేసి టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్. ఇదేంటి అని ఎదురు ప్రశ్నిస్తే దారుణంగా చంపేసినప్పుడు నో పోలీస్. కల్తీ పాలకు 60 మంది పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్న తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పాపానికి 300 మందిని మూర్ఖంగా చంపి బావిలో పాతేస్తే నో పోలీస్. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుందే. సార్, వాళ్ళు ఈ ఏరియాలో మీలాగే పెద్ద ఫ్యామిలీ, మీకు తెలియందా? పెద్ద ఫ్యామిలీయా? మాలాగా? వద్దు, ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు ఎస్పీ. చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగ రాయాలన్నా మేమే. వాళ్ళంతా బ్లడీ ఫూల్స్, ముర్రత జాతి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఎస్పీ గారు. మీ దగ్గర దాయడానికి ఏమీ లేదు. క్లారిటీగా క్లియర్గా చెప్తున్నా, తప్పు చేసిన వాడిని చంపేయడమే. నో పోలీస్. గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ స్వార్డ్. అందరికి ఫ్లూయిడ్స్ ఇచ్చాం. ఓకే బాబు, మా ఇంటిని కాపాడండి బాబు. చూడమ్మా, నేను మీకు అన్నబిడ్డ లాంటి వాడిని. నేనుండగా ఇక్కడ ఎవరికేం కాదు. ఏం పెద్దయ్యా, ఏం పర్వాలేదు. నేనెదురు చూస్తుందే నీకోసం రా. జనం జోలికెళ్ళాడని చెప్పి నా అన్నను చంపి నా ఏరియాలోకి వచ్చి నా జనంతోనే దండం పెట్టించుకుంటావారా? ఇది సమయం కాదు, జనం బాధల్లో ఉన్నారు. మేం కొడితే పడాలి, తిడితే పడాలి, చంపినా పడాలి. అది ఇక్కడ జనం. అలా నువ్వు కాపాడమేంట్రా? రాయ్ తొలైని. రేయ్, నీకు కావలసింది నేను. నాతో పెట్టుకో. 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా. నేను రెడీ. జనంతో వద్దు, వెళ్ళు. జనం ఏంట్రా నువ్వు కాపాడేది? కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల. బాబు, మా ఆయన బతికాడు బాబు. ఫ్లూయిడ్స్ కంటిన్యూ చేయండి. ప్రతి 6 గంటలకి టెట్రామైసిన్. నేను వద్దంటే నువ్వు కాపాడమేంట్రా?
జనం ప్రాణాలంటే అంత అలుసురా? సంరక్షణార్థం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం వజ్రనగాయ విద్మహే దీక్షలకృష్ణాయ ధీమహి తన్నో నారసింహం ప్రచోదయాత్. యథా సంకల్పిత యాగకర్మణి దేవతాహ్వానం అగ్నిప్రతిష్ఠాపనాఖ్యం కర్మ కరిష్యే. పంతులు, ఈ విషం కలిపిన తీర్థంతోనే ఆ కుటుంబం మొత్తం చావాలి. అది నీ చేతుల మీదుగా. స్వామి తీర్థం ఇవ్వండి. తీర్థం ఇవ్వండి స్వామి. ఏం జరిగింది పంతులు గారు? ఏం జరిగింది అని అడుగుతున్నాను. నన్నేమి అడగద్దు బాబు, ఈ హోమం జరగాలి. హోమం ఆగదు, వారసుడున్నాడు. చెప్పండి. నా ఇంట్లో ఒక్క దీపం ఆరిపోయినా పర్వాలేదు బాబు. మీరు చల్లగా ఉంటే 1,00,000 దీపాలు వెలిగిస్తారు. మనం వ్యూహంలోకి వచ్చిండన్నా. నరసింహ, ఇక్కడి నుంచి నువ్వు వెనక్కి వెళ్ళలేవు. ఒకడి రాక ఒకడి పోక నిర్ణయించడానికి నువ్వెవడివిరా? అది దైవేచ్ఛ. ఇక్కడుండాలి. ఆగేవింట్రా, ఆగుతావు సెంటిమెంటు. నేను దాకా రోడ్డున పోయేవాడు కన్నెత్తి నా ఇంటొంక చూడాలి అంటే వచ్చపోసుకునేవాడు రా. నువ్వు వచ్చావు, నా కంటి ముందే పంచెత్తి వచ్చపోతున్నారా. అది నీ తప్పు కాదురా, నీ నెత్తురుది. మనిషి అన్నోడికి డబ్బు పిచ్చుంటది, అధికార పిచ్చుంటది, కానీ నీకు ఈ జనం పిచ్చేంట్రా. కష్టం వచ్చింది అన్నా అన్న శబ్దం వింటేనే నీ నెత్తురు పోటెక్కుతే. దించుతారా? పడై, అది కింద పడై. కాళ్ళ మీద పడవు.
దొరికిపోయావురా. నీ కంటి చూపును ఏమార్చితే గాని నీ కడుపులో పోటు తించలేవు నరసింహ. అందుకే ఇది. పసిగుడ్డుని దాచి దొరికిపోయిందిరా. వాళ్ళని వదలను. ఆడదాన్ని అడ్డం పెట్టుకొని బతికే నువ్వే మగాడివిరా. కడుపులో బల్లెం దిగినా కళ్ళల్లో రౌద్రం తగ్గలేదు చూడు. మగాడంటే ఆయన. దమ్ముంటే ఎదురుగా ఢీ కొట్టి చూడరా. ఏమండి, నా ఊపిరి ఆగిపోయేలోపు ఇక్కడున్నా ఒక్కడు మిగలకూడదండి. జన సంహరుడు ధూతగణ నాశకుడు కాలనే కాలన జ్వాలాంతమాకరుడు దుఃఖముల దుర్జనుల దుర్మార్గ వర్గముల గండలి దాల్చి జెండాడ కదిలాడు వీరసీషణము సింహోగ్రూపుండు సకలాంతకుడు రుధిర జన వీక్షకుడు పైకిలడరంగుడు దైత్యగణ సింహుడు చండాల ఆశాల పుత్ర నరసింహుడు భగ్న భావానవ సవల విజృంభణ వీర విస్ఫోటన సింహ సమరాంగణం దుఃఖనన దిక్కనన దుఃఖనన దిక్కనన దుఃఖనన దిక్కనన దుఃఖనన దిక్కనన
మమ్మీ లేవట్లేదు. మమ్మీని లేవమని చెప్పు డాడీ. లేవమను. మమ్మీ లే మమ్మీ. లే మమ్మీ. ఏమిటయ్యా? కన్న కొడుకుతో తలకొరివి పెట్టించుకోవాల్సిన నేను కళ్ళ ముందే కొడుకు చావు చూడాల్సి వచ్చిందిరా. నా నమ్మగా నిన్ను ఆడిస్తూ ఆడుకుంటూ ఉండాల్సిన నేను నిన్ను పెంచే తల్లి బాధ్యత తీసుకోవాల్సి వచ్చిందిరా. అన్నీ వద్దనుకుని నిన్నింత దూరం తీసుకొచ్చి పెంచింది ఎందుకంటే నా బిడ్డలా నువ్వు కూడా జనో జనో అని ఎక్కడ కత్తి పడతావోననే భయంరా. నా పెళ్ళాన్ని తీసుకెళ్తున్నాను. తీసుకెళ్ళు. ఏంటని మీరు చేస్తున్నది? నిన్న కాక మన కొడుకుని చంపించావు, ఇప్పుడు కూతుర్ని కూడా చంపేస్తావా? వాడు తీసుకెళ్తోంది నీ కూతుర్ని కాదు, వాడి చావుని. ఏంటి తెగరేసిపోతున్నావు? ఆఫ్టర్ ఆల్ పాఠాలు చెప్పుని బతికే ఒక పంతులు గడ అంట చూసుకునిగా రమ్మనవే, వచ్చి ఇక్కడ అడుగు పెట్టమను. ఏమైందిరా? నాన్నకేమైంది? నాన్న తీసుకెళ్ళిపోయారు. ఎవర్రా? ఆశ్చర్యంగా ఉందా వీరకేశవా? కళ్ళెదుటే కొడుకు చచ్చిపోయినా కాటి కాళ్ళు చాపుకున్న ముసల్ది 30 ఏళ్లుగా బ్రతికే ఉందేంటా అని చూస్తున్నావా? కళ్ళెదుటే ఎవరైనా చనిపోతే ఇక్కడ బాధేస్తుంది, కానీ కన్న బిడ్డే చనిపోతే ఇక్కడ మండుతుంది. ఆ మంట ఎలా ఉంటుందో చూడాలని నీకు రాసి ఉందిరా. ఎవరు నాన్న తీసుకొచ్చింది? వీడా? ఈ ముసల్దా? అది ముసల్ది కాదురా, మన ఇంటి ముసలం. ఒకప్పుడు దీని కొడుకు నెత్తి మీద కారేసి మన పెత్తనాన్ని తొక్కేశాడు. వాడి కథ ఇక్కడే ముగించేశా. ఇప్పుడు వాడి కొడుకొచ్చాడు. ఇదే జనం, ఇదే స్థలం, అదే వంశం, అదే వైరం. వాడబ్బకు పట్టిన గతే వీడికి పట్టాలి. చంపేయ్! సిటీలు నువ్వు తప్పించుకున్నావురా? 30 ఏళ్ల నుంచి 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 30 ఏళ్ల నుంచి
ఇక్కడ మాత్రం కన్ఫర్మ్ గా నన్ను చంపేస్తా. సింహంతో పెట్టుకోవాలంటే పంజాలో వాడి, వంశంతో పెట్టుకోవాలంటే రక్తంలో వేడి. 1కి 10 సార్లు చెక్ చేసి పెట్టుకోవాలరా. బేసిక్ గా నేను లెక్చరర్ని. బెల్లు కొట్టగానే స్టార్ట్ చేస్తే చావైనా చదువైనా తిరిగి బెల్లు కొట్టే లోపే ఫినిష్ చేయడం అలవాటు. మాటలొద్దు రా. కుటుంబానికి అవకాశం ఇవ్వకూడదురా. లేచారో తట్టుకోలేవు. చంపేయ్. శ్రీమన్నారాయణ, ఇలాంటి వాడు సమాజంలో ఉండకూడదు. చంపైరా వాణ్ణి.